టిడ్కోది అది కూడా ఇప్పుడు ఏమేంటంటే ఇప్పుడు వాటర్లో అవుట్లెట్ క్లీన్ అయిపోయిన తర్వాత అవుట్లెట్ ఎట్లా వెళ్ళాలనే దాని మీద మాకు ప్రాబ్లం వచ్చింది అక్కడ. టిడ్కో చాలా కష్టం ఉందండి మీది మామూలుగా మాకు కష్టాలు మామూలుగా లేవు. ఆ టిడ్కో కష్టాలు మళ్ళీ మాట్లాడదాం అయితే మరి తర్వాత అయితే కనుక దానికి వాటర్కి అండ్ ముందు అటుపక్క తీసేస్తున్నారు కదా, మీరు పంపిస్తున్నారు కాబట్టి అట్లీస్ట్ టెంపరీ అన్నట్టు. మంది మొన్న రైతులు వచ్చారు కదా, ఆ రోజు మీకు ప్రాక్టీస్ కచ్చాది అట్లాగే ఏదైనా ఫామ్ చేస్తే కచ్చా డ్రైన్ మోడల్ లాగా చూసి డిజైన్ చేద్దామండి. ఎవరు మున్సిపాలిటీ మీరు మున్సిపాలిటీ ల్యాండ్ ఓవర్ చేశారు టిడ్కో ఇల్లు ఇంకా మనకి ఇంకా జూలై తర్వాత ఆగస్ట్ వస్తుంది. ఇప్పుడు 3 సార్లు అయింది డిస్కషన్. ఇక్కడ మీకు అలా కాదు మీరు చేసింది. ఒక మాట మా సిస్టమ్ ఏంటనే చెప్తాను. 4 స్టాండ్ బై మోటార్స్, ఒకటి 4 మోటార్లు ఆడేస్తే మనకి పైకి ఎక్కేస్తాడు నీళ్ళు. ఇంకో 4 మోటార్లు స్టాండ్ బై కింద పెట్టాము. పెట్టినప్పుడు ఏం చేశారంటే వీళ్ళు మన ఈ వాటర్ ట్యాంకులోకి నీళ్ళు ఎక్కించకుండా మేము ఉన్నప్పుడు మేము జనవరి 6 దాకా మేము ఆపరేట్ చేసాము. దిస్ ప్రెజర్ టెస్టెడ్, ఎవ్రీథింగ్ ఇస్ టెస్టెడ్ అండి. మీరు ఏంటంటే ఏఎస్ఆర్కి ఎక్కించి వాటర్ వదులుకోవాలండి. అట్లా ఇవన్నీ క్వాలిటీ చేయకూడదు, డైరెక్ట్ పంపించారు. మళ్ళీ రోడ్ నెంబర్ 1, 2, 3 అంటే ఇలా హారిజాంటల్ రోడ్స్ ఇచ్చామన్నమాట. మోటార్లు ఇక్కడ వాల్స్ పెట్టాం, ఇక్కడ వాల్స్ పెట్టాం, ఇక్కడ వాల్స్ పెట్టాం. ఈ వాల్స్ కంట్రోల్ చేస్తామంటే మీరు 4 మోటార్స్ అయినా పనిచేస్తుంది, లేకపోతే మీకు డ్యామేజ్ అయిపోతాయి అన్నమాట. ఇది ఎక్కించాలండి, జిఎల్ఎస్ఎల్ ఎక్కించాలి. ఇది 2.5 lakhs లీటర్స్ సార్, ఇది 18 lakhs. ఈ 2.5 తోటి మీరు 4 మోటార్లు అయితే పైకి ఎక్కేస్తాయి సార్. ఇది 2 times మీరు ఫిల్ చేస్తే మనకి మొత్తం కాలనీకి 24 గంటలు ఇవ్వచ్చండి వాటర్. మొత్తం కాలనీకి పైనుంచి కింద దాకా అంట. మరి ట్యాంకులు ఎందుకు వాడాల్సి వస్తుంది మా వాళ్ళు? ఈ ట్యాంక్ వాడాల్సిందే సార్. మామూలు మా వాటర్ ట్యాంకర్లతో మంచినీళ్ళు పోతున్నాం, ఎందుకు పోయాల్సి వస్తుంది? బోర్వెల్ చేసుకుని మనకు దీంట్లోకి వేయట్లేదు, దీంట్లోకి వెళ్ళట్లేదు, దీంట్లోకి వేస్తున్నారు. పైకి ఎక్కించకుండా ఇక్కడ 8 మోటార్లు పెట్టాం కదా, 8 మోటార్లు డైరెక్ట్ 8 మోటార్లు ప్రజలు ఆగదు కదా, సంపరించి డైరెక్ట్ పెట్టేస్తున్నారు. ఇక్కడేమో స్ట్రక్చర్ లేకుండా ఎవరికి అప్ చెప్పారో అసలు ఎవరు తీసుకున్నారో కూడా తెలియట్లేదు. ముందు నుంచి ఏం దొరికిందో ఒకసారి చెప్పండి, మొత్తం అంతా ఒకసారి చేసుకుందాం. జనవరి తర్వాత వీళ్ళ దగ్గర నుంచి మీరు టేక్ ఓవర్ చేసుకుని ఎవరు తీసుకున్నారు? ఇలా హ్యాండ్ ఓవర్ ఇచ్చేసాను అంటున్నారు, మరి ఎవరు సైన్ చేశారు? అది నేను లెటర్ ద్వారా ఇచ్చాను సార్. ఎవరు పట్టించుకోవట్లేదు. 5/4 కూడా రాసాను. ఆ టిడ్కో లేదు పట్టించుకోవట్లేదు. నేను మోటార్ల గురించి కూడా రాసే చూడండి. ఈ లెటర్ ద స్టాఫ్ ఆర్ మిస్హ్యాండ్లింగ్ పంపింగ్ మోటార్స్ అండ్ ద హెచ్డిపిపి వాటర్ లైన్స్ ఆర్ బర్స్టింగ్ డ్యూ టు ప్రెజర్ ఆన్ ద డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. ప్రాపర్ హ్యాండ్ ఓవర్ అనేది జరగాలి ఇమీడియట్ గా. ఇట్లా ఇంకోటి ప్రెజర్లు అవ్వచ్చు, ఇంకోటి ఎక్స్ట్రా వాడచ్చు, ఏదైనా కానీ మళ్ళీ ఇష్యూ చేసుకోకుండా ఒకసారి అయితే కనుక ఒకసారి చేయించాల్సిందే, అదొకటి చేయించండి. ఓకే ఏంటి మొత్తం క్వాలిటీ చెక్ చేసుకోండి. దాంట్లోకి క్వాలిటీ చెక్ చేసి మనం ఏం చేస్తాం అనేది అంటే మనకు తెలుస్తానికి మాత్రం క్వాలిటీ చెక్. ఓకే ఇంకేం చేయించుకోవాలి అనేది తెలిస్తే మనకి అట్లీస్ట్ దాని మీద ఫోకస్ ఉంటుంది, చేసుకుంటానికి సరిగ్గా ఉంటుంది. లేదు అనుకోండి మీరు ఎట్లా బ్లేమ్ చేస్తారు, వీళ్ళు ఎట్లా బ్లేమ్ చేస్తారు, వాళ్ళు ఎట్లా బ్లేమ్ చేస్తారు, పొద్దాకి సమస్యలు ఉంటాయి. వీటిలన్నిటికీ ఎక్కడి నుంచి వస్తాయి ఏమొస్తాయి అనేది పక్కన పెడితే ముందు మనకు అసలు ఎంత డీప్ ప్రాబ్లంలో ఉన్నాం అనేది కూడా తెలియని పరిస్థితిలో ఉన్నాం. గుడివాడ ముందు ప్రధానంగా టిడ్కో ఇంకా ఎందుకంటే ప్రాసెస్ లేదు, సరిగ్గా ఫాలో కాలేదు, ప్రాసెస్ ఏది సరిగ్గా అవ్వలేదు. అంటే మీ ప్రాసెస్ మీ సంతకాలు మీరు తీసేసుకున్నారు కాదంటలేదు, ఆ సంతకాలు కరెక్ట్గా చెక్ చేశాడు అనేది అయితే నాకైతే నమ్మకం లేదు. వాళ్ళ ఆస్త్రంలో 2 రోజుల్లో మీకు మొత్తం ఫ్లాట్ అంతా చెక్ చేసేసి మీకు గంటలో చెప్పండి అన్నారు అనుకోండి, వీళ్ళు సంతకం తీసుకున్నానికి ఎన్ని రోజులు పట్టినది ఇస్తానికి? 4 నెలలు 5 నెలలు తీసుకున్నారు. అది ఓన్లీ కన్సిస్ట్ ఆఫ్ గ్రౌండ్ ఫ్లోర్ అండి. ఓకే అది
బాగా డ్యామేజ్ అయింది సార్ అది. గ్రౌండ్ ఫ్లోర్ డ్యామేజ్ అయిందండి. అంటే ఓన్లీ 1 ఫ్లోరే అది బాగా డ్యామేజ్ అయింది. ఆ? ఆ కాంప్లెక్స్ అయితే దీనికి వ్యూ రావాలి, కోలుగొట్టి కట్టాలి అంటే మనకు ఆ ఎదురు అన్నీ కూడా మార్చాలి. లేకపోతే ఇదేమో అసలు మరుగున పడిపోయింది. అట్లా కాంప్లెక్స్ ఉన్నట్టు కూడా మర్చిపోయింది జనం. సార్ అది ఏదండి? ది వల్నరబుల్ పాయింట్. వాటర్ డైరెక్ట్గా వెళ్ళిపోతుంది సార్ అవునండి ఈ కాలం. సార్. అది దానిలోకి మస్టేనేమో బేసిక్గా అది ఎప్పుడు 30 years అయింది. G+2 ఏరియాను బట్టి G+2 G+3 ప్లాన్ చేస్తారు. 7,000 14,000 దాకా. హైగా పడుతున్న వాళ్ళు ఎక్స్పైరీ ఇప్పుడు అవుద్ది డేట్ రకరకాలు ఉన్నాయా? రకరకాలుగా ఉన్నాయి. రీసెంట్గా ఆక్షన్ అయిన దాంట్లో ఒక 4 షాప్స్ ఉన్నాయి సార్. రీసెంట్గా ఆక్సినట్టు వేసారండి మీరు అంత బాగాలేనప్పుడు. లాస్ట్ 2 years బ్యాక్ సార్. ఇప్పుడు ఈ కాంప్లెక్స్ అంతా ఒకటేనండి. ఇక్కడ నుంచి ఆ యూ షేప్ది ప్లస్ మన వినాయకుడి గుడి దాకా వెళ్ళేదంతా అంతా ఒకటే కాంప్లెక్స్ లేక వినాయకుడి గుడిది SSN BHV అంటాం సార్. పోల్ కోట్ ఉంటుంది కదా సార్ మనకి, అక్కడ వరకు మనకి MGM కాంప్లెక్స్ వస్తుంది సార్. పే చేస్తే కూడా అవుతుంది. నాట్ పాసిబుల్. MGM కాంప్లెక్స్ షాప్స్ అండి. ఓకే. ఇది మరి మీకే డేంజరు అర్థమవుతుందండి. సో మరి వీళ్ళు మీకు కొంచెం టెంపరీ డిస్ట్రప్షన్ వచ్చింది. సో మీరు ఓకే అనుకుంటే కొంత ప్లాన్ వేసుకుని దీంట్లో మొదలెట్టుకుందాం. మరి సూటబుల్ సాయిల్ టెస్ట్ చేసి సూటబుల్ ఫౌండేషన్ ప్రొవైడ్ చేసి సాయిల్ టెస్ట్ కూడా చేయించాలి. ఇంకా ఎక్స్ట్రా అంటే సింపుల్ షాపింగ్ ఏమైనా కొంచెం ఎక్స్ట్రా ప్లానింగ్ ఏమైనా ఉందా? సో దీని మీద అయితే కనుక పాలసీ యాజ్ ఈజ్గా వాట్ వీఆర్ థింకింగ్ ఏంటంటే 6 నెలలు ఇదైతే కనుక డిస్మాంటిల్ చేసి చేయాల్సిందేనండి. చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది. మళ్ళీ ఎవరికి ఏదైనా కానీ అందరం బాధ్యతలు అవుతాం. మీకు బేసిక్గా అర్థమవుతుందా? ఏదన్నా అనుకోని పరిస్థితి ఒక్క ప్రాణం పోయినా కానీ మనకి అసలు జీవితాంతం బాధపడుతూ ఉండాలి. మీకు ఇంకో మీటింగ్ కూడా పెడతామండి. ఓకే, మీకు ఇంకో మీటింగ్ పెట్టి అందరికీ చేసుకుంటాం. మేమైతే ప్లాన్ వెళ్ళిపోతున్నాం. అందరికీ చెప్పండి. మీరు ఈ ప్లాన్ ప్రకారం కోఆపరేషన్ కోసం మీరు తర్వాత ఒకసారి మీటింగ్ పెట్టి అందరినీ దీన్ని నామ్స్ ఏంటి, ఏది అటు చేయాలి, ఏ షాప్ పెట్టండి, ఎవరికి ఏంటి అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే చేస్తారు ప్రతిదీ. అంటే టోటల్గా అంటే జనరలైజ్గా చెప్పడం కాదు. ఏ షాపులు ఉన్నాయి, షాపుల పరిస్థితి ఏంటి, వాళ్ళ నెక్స్ట్ ఏంటి అనేది వాళ్ళకి ఇచ్చే చేపిస్తాం. అంతే కదన్నా? అదొకటి మాత్రం క్లారిటీ ఉన్న వాళ్ళకి భయం లేకుండా దీంట్లో ఉండాలి. సార్ దీంట్లో ఇప్పుడు కొత్త డిజైన్స్ వస్తున్నాయి, కొత్త మోడల్స్ వస్తున్నాయి. దీంట్లోంచి ఏదైనా కానీ బిల్డింగ్ డిజైన్ అనే కాదు, బిజినెస్ మోడల్స్ కూడా కొత్తగా వస్తున్నాయి. ఎవరన్నా ఏమన్నా ప్లాన్ చేసి కొంచెం ఇవ్వగలరా? కొంచెం దేర్ సంథింగ్ దట్ వీ కెన్ ఎన్హాన్స్. నేను సైట్ డైమెన్షన్ తీసుకుని ఆర్కిటెక్ట్తో చేయిస్తాను. అప్లైడ్ బెస్ట్ టెక్నాలజీ, బెస్ట్ ప్రాక్టీసెస్ అండి. అదొకటే కాదు, నేను అడిగేది ఏంటంటే మోడల్ మీకు డిజైన్తో సహా అన్నిట్లోనూ మిమ్మల్ని ఇన్వాల్వ్ చేసుకుని మీరు కూడా పార్ట్నర్స్ ఇక్కడ. దిస్ ఇస్ వాట్ యూఆర్ థింకింగ్. ఇంకా మీరు కూడా అన్నిట్లోనే తీసుకుని వద్దాం తప్పకుండా. ఓకే, ఎవరికి తెలియకుండా 1 sidedగా అయిపోదు ఎక్కడైనా కానీ. మిమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేస్తే బెస్ట్ మోడల్స్, బెస్ట్ పాసిబుల్ థింగ్. మనకి మీకు పాసిబిలిటీ ఉండాలి, గవర్నమెంట్కి సేఫ్టీ కావాలి, పీపుల్ సేఫ్టీ కావాలి. అండ్ సెకండ్ థింగ్ మేము కూడా కొద్దిగా ఎన్హాన్స్ చేసుకుని అదర్ ఇన్కమ్స్ సోర్సెస్ కూడా చూసుకుని మొత్తం మీద చేస్తాం. అంత తప్పకుండా పీపుల్కి రిస్క్ అనేది లేకుండా చేయాల్సిన అవసరం మనకు ఉంది. మీరు ప్రెషర్ చేసినా కానీ మీకైతే కనుక నేను చెప్పేది ఒకటే బేసిక్గా రోజువారీ మీకు నడవలసిన అలాగా అంటే దీంట్లోకి ఇబ్బంది పెడతాం మా ఉద్దేశం కాదు. జనాలకి నేను మొదటి నుంచి చెప్తా ఉన్నాను, ప్రాణం చాలా ఇంపార్టెంట్. ఓకే, 1000 కోట్లు ఇచ్చినా ఎంత ఇచ్చినా కానీ మనకు ఆ ప్రాణం అయితే తిరిగి రాదు. సో దాని మీద నాకు అంత ఇంపార్టెన్స్ ఉంది దానికి. అందుకే నేను చెప్పేది ఒకటే, ఎట్టి పరిస్థితుల్లోనూ అవసరమైతే హార్డ్ డెసిషన్స్ అయినా తీసుకుందాం. మీకు వేరే రకంగా ఏం చేయాలనేది కూడా చేసి పెడతాం. ఇదంటే మీరు నష్టపోయే పరిస్థితి ఎవరిని రానివ్వను. ఓకే, మీకు